చరణాన్ని కలుస్తున్నామని. నిహారిక గారు, సో మీ ప్రొడక్షన్ పరంగా మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ నాగబాబు గారు కానీ మీ వరుణ్ తేజ్ గారు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ సక్సెస్ని నాగబాబు గారు ఏం చెప్తుంటారు? ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, మీరు సక్సెస్ అవుతున్నారు. సపోర్ట్ వైజ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుందండి. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అసలు నా డిసిషన్ మేకింగ్ని బాగా నమ్ముతారు. ఎందుకంటే చూస్తున్నారు ఫస్ట్ సినిమా అంటే మాట్లాడేటప్పుడు కూడా నీకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టే మాట్లాడారు ఇంట్లో. సో అది వాళ్ళు నన్ను ఇంత నమ్ముతున్నారంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ స్పేస్ నుంచి నేను ఆపరేట్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. నాన్న చాలా హ్యాపీ, ఈజ్ ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ మా సక్సెస్ చూసి. పవన్ కళ్యాణ్ గారికి చూపించారు టీజరు, ఆయన ఏం చెప్పారు? మీ మీ దీని రియాక్షన్ ఏంటి? ఆయన అదే చాలా బయట కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో. హీ సెడ్ ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ చూసి అరే ఈ సినిమా బాగుంది వెళ్ళాలి అనిపించేవి చాలా తక్కువ అయిపోయాయి ఈ మధ్యన. మీ టీజర్ చూసే అది చాలా కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంది కొంచెం మన సినిమాల్లో. అంటే హారర్ కాదు, అలా అని ఫుల్ థ్రిల్లర్ కూడా కాదు, కామెడీ ఇంకా హారర్ ఇంకా ఫ్యాంటసీ చాలా మంచిగా బ్లెండ్ చేసినట్టు కనపడింది. లుక్స్ వెరీ ఇన్వైటింగ్, థియేటర్స్కి చాలా ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉండింది అన్నారు. అప్పుడు చెప్పా బాబాయ్ అది ఫ్యామిలీ ఎంటర్టైనరే బాబాయ్ అని. నిహారిక గారు, కమిటీ రోల్తో పోల్చుకుంటే ఇది డెఫినెట్గా కొంచెం పెద్ద బడ్జెట్ సినిమానే రాకాస అనేది. అంటే రెగ్యులర్గా ఒక ప్రొడ్యూస్ చేసే సినిమాలప్పుడు బడ్జెట్ కంట్రోలింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే ఈ సినిమా ఖర్చు విషయంలో కానీ బడ్జెట్ కంట్రోల్ విషయంలో కానీ, అంటే మీకు ఎక్స్పీరియన్స్ మన్య రమేష్ గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండటం వల్ల మీకు ఈజీ అయిపోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే బడ్జెట్ అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేశారా, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయిందా బడ్జెట్? లేదండి, ఇట్స్ అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేసాం మోస్ట్ ఆఫ్ ఇట్. మాకు టైమే కొంచెం ఎక్కువ మిస్ మ్యాచ్ అయింది. ఎందుకంటే 16 రోజులు మేము షూట్ చేసిన 1 డేకి స్ట్రైక్ పడ్డం అనేది 16 రోజులు. నేను అప్పుడు కూడా ఎందుకు చాలా మొత్తుకున్నానంటే ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు నేను ఎంత మెటిక్యులస్గా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ చేస్తున్నానో మాకు తెలుసు. అది 1 డే షూట్, అది కూడా సెట్ షూట్ అయిన వెంటనే ఇది అయింది. ఆ 16 days ప్రాబ్లం అయింది. దాని ఒక్కదాని వల్లే కాదు, 16 daysలో యాక్టర్స్ డేట్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు మాకు తనిఖీల్ బర్ని గారు, బ్రహ్మాజీ గారు, దీస్ ఆర్ ఆల్ యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ మల్టిపుల్ ఫిలిమ్స్. మేము డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, అదంతా ఉండింది కదా. తిను కూడా షీ వాజ్ డూయింగ్ అ ఫిలిం. ఎవరిది ఇవ్వలేదు అని చెప్పలేదు, అందరు ఇచ్చారు, కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సింది. వీ పుట్ దెమ్ ఇన్ దట్ స్పాట్. ఈ 16 రోజులది ఆ డామినోస్ లాగా వెళ్తూ ఉండింది. సో డేట్స్ వల్ల మాకు యూనో ఎక్కువ ప్లానింగ్, కొంచెం ఆ స్ట్రెస్ ఇది అయింది. కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అకామిడేట్ చేయాలని బడ్జెట్ విషయంలో నథింగ్, వీ వర్ వెరీ హ్యాపీ. మేము ఎంతైతే అనుకున్నామో దట్ మచ్ బడ్జెట్ ఫినిష్. చరణ్ గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా? అంటే మీరు ప్రమోట్ చేసిన విధానం కానీ, ఈ సినిమా ఆయన ఎలాగో కొంచెం ప్రమోషనల్ కంటెంట్